అరే గేట్ పడలేదురా బాబు, తొందరరా. వదులు వదులు జల్దీ, నీళ్ళు వస్తలేవు ఇంట్లో. మొన్న నాకు కుక్క వచ్చి తాకినప్పటి నుంచి వద్దన్న కుక్కలు ఇంకెక్కువ కనిపిస్తున్నాయి నాకు. ఆ దేవుడిని తలుచుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. ఇడ్లీ తింటావా? ఇట్లా తీసి ఒకటి వేస్తాను నోట్లా. కానీ ఏమన్నా స్లిమ్ ఉందా ఇది? ఏంటంటే వెళ్ళిపోతుంది దీన్ని వేసుకొని. ఈరోజు కంటెంట్ ఫుల్ ఇస్తాడు ప్రేమ్ నాకు. ప్రేమ్ ఉంటే కంటెంటే కంటెంట్. ప్రేమ్ బన్ ఇద్దరు 2 lines zigzag, 1 either 1 either. బిజినెస్ చేయాలమ్మా, మాది కావాలంటే. ఏదో తేడాగా ఉందేంటి అనుకుంటామైంది నా మీద. రేపు మళ్ళీ ఒక లాంగ్ రైడ్కి వెళ్తున్నాము. వెళ్ళే ముందు ఈ మధ్య పడ్డ వర్షాలకి బండి కొంచెం బురద అయింది. చైన్ కూడా కొంచెం దండేలి నుంచి వచ్చినాక లూజ్ అనిపిస్తుంది. చైన్ ఒక టైట్ చేయించుకొని బండిని సెట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు రేపు ఎర్లీ మార్నింగ్ అయితే మనం రైడ్కి వెళ్తున్నాం. నార్మల్గా వెళ్ళి సండే రైడ్స్ లాగా కాకుండా ఒక లాంగ్ రైడ్కి వెళ్తున్నాం. అది ఎక్కడికో రేపే చెప్తాను నేను మీతో. ఇంటి దగ్గర మెకానిక్ది షెడ్ ఉంది, ఇక్కడ టైట్ చేపిస్తున్నాయి. ఇప్పుడే చెక్ చేసినట్టు లూజ్ ఉంది అంటుంది. బండి వాషింగ్, చైన్ టైట్నింగ్, చైన్ ఆయిలింగ్ అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి. పెట్రోల్ ఒకటి కొట్టించుకోలే, హెల్మెట్ తీసుకుపోలే అని మళ్ళీ ఇంటికి వచ్చిన. మళ్ళీ రేపు మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాం 4 o'clock అట్లా. పెట్రోల్ బంక్స్ ఓపెన్ అయ్యలేకపోతే మళ్ళీ ఇబ్బందులలో పడతా. అందుకే ఇప్పుడే కొట్టించేసుకొని వస్తే రేపు ఏ టెన్షన్ లేకుండా డైరెక్ట్గా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేయచ్చు. థ్యాంక్ఫుల్ జర గర్న వదలకన్నా బయటకు వస్తే. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. నేను గేరప్ అయిపోయి రెడీ అయిపోయినా. లగేజ్ కూడా అన్ని నిన్ననే సెట్ చేసుకున్నా. లగేజ్ అంటే ఏం లేదు, కెమెరాకి సంబంధించిన బ్యాటరీస్, డ్రోన్ ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకున్నా. ప్రేమ్ కూడా వచ్చేసిండు. బ్లాక్ కాఫీ పెట్టుకున్నాము, అది తాగేసేసి స్టార్ట్ అయిపోదాం. అందరు వెయిట్ చేస్తుంటే ఎప్పుడు నేను లేటే. చేసుకోవట్టు కాఫీ చేసుకోవట్లేవు, ఏం కొట్టలేవు, తాగుతూనే ఉన్నావు. ఏ బన్నీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఇటు కార్ అన్నాడు, మళ్ళీ ఏమైందేమో బైక్ మీద వచ్చిండు వీడు. వీడు కార్లో వస్తాడని చెప్పి నేను బ్యాగ్ సెట్ చేసుకోలే, ఏం సెట్ చేసుకోలే. ఇప్పుడు మళ్ళీ బ్యాగ్ సెట్ చేసినాము. నేను ఇలా రెయిన్ కోట్స్ అన్ని పెట్టేసుకొని, చెప్పలేము వర్షం ఎప్పుడు ఎట్లా పడుతుందో తెలియదు. నేను చాలా లేట్ అయిపోయినా, 5:35 అవుతుంది టైం. తొందరగా షూస్ వేసుకొని స్టార్ట్ అవుదాం. హలో कमल भाई निकल गए यार. అట్లుంటది మనతో. 10 मिनट में आ रहे, ये रेलवे गेट के पास है यार. हाँ मालूम है, बोल दिया संतोष भाई, उधर ही आ रहे. ఫోన్ల మీద ఫోన్లు వస్తానే. ఏ బాబు నడు, ఫోన్ చూస్తున్నావు, టైం పాస్ చేస్తావు. ఇట్లా తయారు చేసినా కదా ప్రేమ్ని. గుడ్ మార్నింగ్ కృతి. జాకెట్ ఏమన్నా ఉందా కృతి? వేసుకో. అరే ఇంటర్కామ్ కనెక్ట్ చేసుకో. కృతి నువ్వు దాని మీద వచ్చేసి. అరే వచ్చే తొందరగా ఎక్కువ. ఏ గుద్దుతుడు హెల్మెట్ పెట్టి. ఏమే ఈ లోకల్ ఇక్కడ. మొన్ననే పెద్ద పెంట పెట్టినాయి అవి రైడ్కి పోయే ముందు. ఆ గుద్ది డిస్క్ బెండ్ అయింది, హ్యాండిల్ బెండ్ అయింది. ఆ వీడియో చూడకపోతే చూడండి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి సైనిక్పురి దగ్గర మన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. సైనిక్పురి ఎక్స్ రోడ్ దగ్గర. అక్కడి వరకు వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కలిసి అక్కడ నుంచి అయితే మనం వరంగల్కి స్టార్ట్ అవుతున్నాం. అసలు ఎక్కడికి వెళ్తున్నాము కూడా చెప్పలేదు నేను ఇప్పటివరకు మీకు. ఇప్పుడు చెప్తున్నా. సో వరంగల్కి వెళ్తున్నాము. వరంగల్లో 1000 పిల్లర్ టెంపుల్, ఇంకా అమ్మవారి గుడి, ఇవన్నీ కూడా ఇంకొన్ని చాలా పెద్ద లిస్టు పెట్టిర్రు వాళ్ళు. అందులో ఎన్నైతే చూద్దాం ఈరోజు. అరే గేట్ పడలేదురా బాబు, తొందరరా. అమ్మా దారా తొందర రారా. పడితే మళ్ళీ అర్ధగంట వెయిట్ చేయాలి. యాక్చువల్గా మేము 5:15, 5:30 వరకు స్టార్ట్ అవ్వాలనుకున్నాము. ఇప్పుడు ఆల్రెడీ 5:45 అవుతుంది. సో వాళ్ళు స్టార్ట్ అయిపోయి లైవ్ లొకేషన్ షేర్ చేస్తా అన్నారు. వాళ్ళని చూసుకుంటూ వచ్చేసేయమంటారు. నేను కూడా లొకేషన్ ఏం పెట్టలేదు, లొకేషన్ పెట్టేస్తా. సో నేను లొకేషన్ పెట్టుకున్నా. ఇక్కడ నుంచి 156 కిలోమీటర్స్ చూపిస్తుంది. 156 చూపిస్తుందిరా నాకు. ఫ్యూయల్ ఎఫిషియన్సీ నేను కొట్టా, నాకు రోడ్ మంచిగా ఉండాలి. ఆడు పెట్రోల్ తక్కువ తాగేది రూట్ పెట్టమంటుండు. మీకు 2 hours 49 minutes చూపిస్తుందా? నాకు 2 hours 28 minutes చూపిస్తుంది. పనాడు నడు ఇలా కార్దే వస్తుందా. నేను డీరింగ్ పెట్టుకోవడం మర్చిపోయినా, మళ్ళీ గ్లౌజులు ఇప్పి డీరింగ్ పెడుతున్నా. ఏ మెసులుతా నేను ఇంట్లో. అంతే రైడ్ స్టార్ట్ అయినాక కూడా అంతే. నా లెక్క మెసిలేటోళ్ళు అంటే కింద కామెంట్ చేయండి. అరే తెల్లారినాక నువ్వు ఆక్సిలరీ లైట్స్ ఎందుకు వేసినారా?
నేను నిన్ననే పెట్రోల్ పని అన్ని పనులు కంప్లీట్ చేసిన, బండి చైన్ కూడా కొంచెం లూజ్ ఉంటే టైట్ చేయించేసిన. పెట్రోల్ కూడా ఈరోజు పొద్దున కొట్టించుకుందాం అనుకున్నా, నాకు తెలుసు మళ్ళీ నేను ఎట్లాగో లేట్ చేస్తా అని, అందుకని నిన్ననే కొట్టించేసిన. ముందర ఇండియన్ ఫ్లాగ్ ఎంత బాగా ఎగురుతుంది చూడండి, భారత్ మాతాకి జై, మస్తు ఎగురుతుంది ఇండియన్ ఫ్లాగ్. నాది కొత్త హెల్మెట్, గుద్ది నీ హెల్మెట్తో నా హెల్మెట్ ఖరాబ్ చేసావు. ఈ సైనిక్పూర్ దాటే వరకు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. కుక్కలు వెంబడి పడతాయి రే, పెద్ద గ్యాంగే ఉంది ఇడ. ముందే నీ బండి సౌండ్, పెద్ద గ్యాంగ్ ఉంది ఇడ, మంద. మొన్న రైడ్కి వెళ్ళి వచ్చినాక బండి ఏమన్నా స్మూత్ అయిందా అంటే, నేను బండిని ఫస్ట్ టైం అంత లాంగ్ తీసుకెళ్ళినా కదా, సో ఇంజన్ మొత్తం తెరుచుకున్నట్టు అయిపోయింది. అండ్ రైడ్లో ఆల్రెడీ నా బండి 10,000 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 11,000కి దగ్గరలో ఉంది. నేను ఎప్పుడు రీడింగ్ చూసినా మంచి ఫ్యాన్సీ నెంబర్లే ఉంటున్నాయి. ఇప్పుడు ఎంత ఉంది, 10,988 ఉంది. ఈ రైడ్లో 11,000 కాదు, 11,000 కంప్లీట్ అయిపోతుంది. వదులు జల్దీ, నీళ్ళు వస్తలేవు ఇంట్లో. ఈ రూట్లో ఏదో చెత్తది లారీ పోయింది, మొత్తం గబ్బులు వేస్తుంది రోడ్ అంతా. ఈ రోడ్ పైన ఇదంతా పచ్చిగా కనిపిస్తుంది కదా, ఇట్లా ఒక లైన్ లెక్క, ఇదంతా గలీజ్ స్మెల్ వస్తుంది. ముందర పోతున్నట్టుంది అది లారీ, దాని వెనకనే మేము పోతున్నాం, మొత్తం ముక్కంతా ఖరాబ్ అయిపోయింది. ఈ రోడ్లో ఎక్కడైనా డంప్ యార్డ్ ఉందేమో, కంటిన్యూగా ఈ చెత్త వెహికల్స్ పోతుండొచ్చు. ముందర ఇంకో లారీ పోతుంది. కరెక్ట్గా పోయే టైంకే మనం ఇంట్లో నుంచి వెళ్ళినట్టున్నాం రా, మనకు వాసన చూపించుకుంటూ పోతున్నాయి ఇవి. ఆ రోడ్ బాగుంది, వచ్చేసి ఈ సర్కిల్ నుంచి మళ్ళీ స్ట్రైట్ రా. రోడ్ బాగుంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఎంత చూపిస్తుంది, 150 కిలోమీటర్స్కి 2 hours అంటే బాగానే ఉంది. రోడ్ 141 చూపిస్తుంది యాక్చువల్గా అయితే. వరంగల్ విజయవాడ, మననైతే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కమంటలేదు కదా, ఇది అవుటర్ రింగ్ రోడ్ ఎక్కమని చెప్తుంది నన్ను. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కమంటుంది, ఇది బైక్ రూట్ రాదు. బైక్ రూట్ ఇంట్లో ఏమంటుంది, కార్ప్లే ఓన్లీ సపోర్ట్స్ డ్రైవింగ్ డైరెక్షన్స్ అంట, కార్ రూటే వస్తుంది. హలో సంతోష్ బ్రో, ఇగో నేను ఈ మ్యాప్ పెడితే ఇది అవుటర్ రింగ్ రోడ్ దగ్గర పట్టుకొచ్చింది. ఓకే, మేము మిమ్మల్ని, మీరు ఏదో ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్కో కాఫీకో అవుతారు కదా, ఆడ జాయిన్ అయిపోతాం. ఆ లొకేషన్ పెట్టేసి గ్రూప్లో ఆ దేవుడిని తలుచుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ దేవుడిని తలుసుకోలేదు. స్ట్రైట్ రే అరే, ఇటే వచ్చింది, నాకు కూడా అదే రూట్ వస్తుంది. ఏడసల్లా ఉందిరా, సాయంత్రం కాగానే వర్షాలు పడుతుంది, పొద్దున్న లేవగానే ఉబ్బరిస్తుంది. కృష్ణ పచ్చని చెట్లు, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఊర్లలో నుంచి పోతే. హైవేల మీద నుంచి పోతే ఇవన్నీ ఏం కనిపించాయి మనకి. ఆడ పక్కన పెద్ద కండు ఉంది, కండ అంటున్నా, కొండ ఉంది, భువనగిరి కొండ నాది. ప్రతి కొండ మీద గుడి ఉంటుంది పక్క. ఇప్పుడు ఆడ కూడా కొండ కనిపిస్తుంది, కొండపైన గుడి కనిపిస్తుంది. మొన్న నాకు కుక్క వచ్చి తాకినప్పటి నుంచి వద్దన్న కుక్కలు ఇంకెక్కువ కనిపిస్తున్నాయి నాకు. వస్తుంది రూట్, సూపర్ ఉంది. ఇట్లా చెట్ల కింద నుంచి పోతున్నప్పుడు మంచిగా చల్ల గాలి తగులుతుంది, అది ఎండ ఉన్నప్పుడు కానీ ఎండ లేనప్పుడు కానీ. ప్రేమ్ కూడా ఫస్ట్ టైం వస్తున్నాడు నాతో పాటు రైడ్కి. అంటే మేము ట్రిప్స్కి వెళ్ళినాము కార్లలో, కానీ బైక్ పైన ఇప్పుడు రాలేడు. ఎన్నిసార్లు అడిగిను, రావయ్య బాబు పొద్దున్న లేచి అంటే. సండే వస్తే ఫుల్ రెస్ట్ మోడ్లో ఉంటాడు మనోడు. ఈరోజు ఎట్లా అట్లా వెళ్ళిండు, అది కూడా గుడి కంటే వెళ్ళిండు. ప్రేమ్ గుడి కంటే వచ్చేస్తాడు, పొద్దున్న లేచి మంచిగా పూజ చేసుకొని దీపం ముట్టించుకొని వచ్చేసినాం రా. ఈ రోడ్ ఎక్కిస్తాం మనం, నాకు తెలిసి అదే హైవే ఎక్కుతున్నాం. రోడ్ బాగుంటే అసలు జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేసినామో ఎప్పుడు ఎండ్ చేసినామో అసలు ఏర్పడదు. రోడ్ బాగాలేదనుకో ఇక అంతే, అది 50 కిలోమీటర్లు అయినా నరకం లెక్క కనిపిస్తుంది. మొన్న మేము వెళ్ళే దండేలి రోడ్ అట్లే ఉండే. కర్ణాటక మహారాష్ట్ర రోడ్లు చాలా చండాలంగా ఉంటాయి నిజంగా. మన తెలంగాణ రోడ్లు, ఏపీ రోడ్లు ఇప్పుడు గవర్నమెంట్ మారినాక చాలా బెటర్ అయినాయి అంటే ఏపీ రోడ్లు. అన్నిటికంటే తెలంగాణ బెటర్లే, మన రోడ్లు చాలా బాగుంటాయి రా నిజంగా. ఇదే రోడ్లో మన వాళ్ళు అందరూ పోతున్నారు, ఏదో ఒక పాయింట్లో అందరినీ కలుసుకుందాం. ఇడ్లీ తింటావా? ఇట్లా తీసి ఒకటి వేస్తాను నోట్లా. అమ్మయ్యా, ఫైనల్లీ గల్లుల నుంచి ఊర్లలో నుంచి హైవే పైకి వచ్చేసినాం. నిజంగా మన రోడ్లు నిజంగా మెచ్చుకోవాలంటే వసూలు చేస్తారు కదా, ఆ వసూలు చేసిన పైసలన్నీ పెడుతురులే కొద్ది గొప్ప మన వాళ్ళు. ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులు అన్నీ ఇవే మా ఫస్ట్ టోల్ వచ్చేసింది. బైక్స్ పైన పోతే ఇది ఒకటి అడ్వాంటేజ్, టోళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు, వెళ్ళిపోవడే.
పక్క నుంచి. ఫాస్ట్రాగ్ లేకపోతే రీఛార్జ్ చేసుకోండి. ఇక్కడ బోర్డు పెట్టుకోండు, యాదగిరిగుట్ట టోల్ వే. గుడ్ మార్నింగ్ జాలిన్. కృతిదా నువ్వు కలిసిపోవాలి అందరిలో, లేకపోతే కష్టం రైడ్ చేసినప్పుడు. కొంచెం సిగ్గుపడుతుంది. హలో సబ్కు आप सडन सरप्राइज दे दिए शिल्पा जी. गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग सबको. गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग. अरे और एक भी आ रहा मेरा सब्सक्राइबर. प्रेम ఏంది టీయా కాఫీయా ఏం తాగుతావు? घर पे ब्लैक कॉफी लगा के पी के आए इसलिए लेट हो गए. नहीं नहीं अभी रखो कुछ भी पी के आए. దేని మీద వచ్చింది సంతోష్ బ్రో? కొత్తడివి. ఈరోజు నాది దాంది రెండింటిది కంపారిజన్ వీడియో కూడా చేద్దాం కుదిరితే. ఇన్ కేస్ చూసిన రోడ్డు మీద చాలాసార్లు, కానీ కుదిరితే ట్రై చేద్దాం. కొత్త బండి కదా, మనం ఎవరైనా అడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాము. మన దగ్గర ఉన్నది మాత్రమే మనం నడుపుతాము. కానీ ఏమన్నా స్లిమ్ ఉందా ఇది? ఏంటంటే అటు వెళ్ళిపోతుంది దీన్ని వేసుకొని. ఇంకా దీనికి ఏం పెద్దగా యాక్సెసరీస్ అయిపోయినట్టు ఉంది సంతోష్ భాయ్. వెనకాల ఎంత షార్ప్ ఇచ్చిండు టైల్ లైట్. నార్మల్గా కేటీఎం బండ్లన్నీ ఫుల్ షార్ప్గా కనిపిస్తాయి, ఇది ఇంకా షార్ప్ ఉంది. క్రాష్ గార్డ్ చాలా స్లిమ్గా బాగుంది. మెయిన్గా ఏంటంటే క్రూజ్ కంట్రోల్ ఇచ్చిండు. నాకు ఈ కొత్త డిస్ప్లే బాగా నచ్చినాయి. చూద్దాం అడిగిపోయినాక మంచిగా టైం ఉంటే చేద్దాం కంపారిజన్. మేము వచ్చేలోపు వీళ్ళు టీ బిస్కెట్లు కానిచ్చేసారు, మేము వీళ్ళని జాయిన్ అయిపోయినాం. గుడ్ మార్నింగ్. చాలా పెద్ద గ్రూప్ ఉంది. గుడ్ మార్నింగ్ యశ్వంత్. గుడ్ మార్నింగ్. ఈరోజు కంటెంట్ ఫుల్ ఇస్తాడు ప్రేమ్ నాకు. ప్రేమ్ ఉంటే కంటెంట్. ప్రేమ్ బండి ఇద్దరు. నేను లేట్ అయిపోయినా అని చెప్పి మీకు ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చేసిన. ఇంకా నా ఏమైంది, మీరు కాల్ చేసిరు నాకు. లొకేషన్ ఎవరు పెట్టకపోతే డౌట్ వచ్చింది. టీ కాఫీ ఏమన్నా? అసలే టీ కాఫీ కూడా పాలు కూడా తాగడం. అవునా? చలో ఇక అందరం కలిసి వెళ్ళిపోయాం. చాలా మంది ఉన్నారు ఈరోజు. అయిపోయింది, అంత లేదు, వెయిటింగ్ ఏం లేదు, వెళ్ళిపోవడమే. అందరం కలిపి ఒక 500 సంతోష్ భాయ్ దగ్గర డిపాజిట్ చేసినాము. మా బనిగాడు కొట్టేసిండు, పైసలు ఎక్కువ ఉన్నాయంటే కొట్టేరా అన్న. మర్చిపోయిగా. చాలా మంది, ఇంతమంది వచ్చిరని నేను అనుకోలేదు అసలు. నేను ఈయనే ఉన్నా. Quick thing, bro. So don't ride fast. Okay. Again, I'm saying sorry to say again. Okay. Don't ride fast. 100 straight road. We'll catch up at Warangal 1000 Pillar Temple. That's the destination. Let's try to make 2 lines. Okay. Ask them to keep seeing back also who is coming. Yeah. I'll be in the back. Anyone can lead in the front. I'll be at the last. Okay. Okay. So 2 lines. Don't make one single line because it is always a hurdle. 2 lines. Zigzag, one either. Again like this. Okay. Try to ride this way. It is always safe. ఇంటర్రా మీకు కూడా పనిచేస్తుంది ఇట్లా ఫాలో అయ్యి రైడ్ చేస్తే. This is for stop. If anything is there, you can raise your hand immediately. This is for stop. And the rest of the things you can give little caution. Okay. Okay, done. We'll go. Yeah, let's go. Hello boys. All ready? All set. Bhai, come on. చెప్పరా. Right, Kamal bhai. లే తాగడంట, అలవాట్లేదంట బ్రోకి. సూపర్ మిటిఆర్ అది. మిటిఆర్లోనే సూపర్ మిటిఆర్ అనమాట. 650 అది బాగుంటుంది, హెవీ ఉంటుంది బండి అది. కృతి అది తీసుకోను. అరే आप दोनों एक ही गाड़ी पे आए वाह. కమల్ భాయ్ శిల్పాజీ ఇద్దరు ఒకటే బండి మీద వచ్చారు, నేను ఇద్దరు సపరేట్ వచ్చిరేమో అనుకున్నా. చలో ఫైనల్గా స్టార్ట్ అయిపోయినాం. ఆడ ఎగిరిపోతారంట, అందుకే హారన్ కొడుతుండు. ఆ ముందరున్న బండ్ల మీద అన్నిట్లో నుంచి ఎగిరిపోతారంట. అటేంది ఏమొస్తుంది? డిఫెండరా? ఓ అవురా, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. పైసలు కావాలి మామ అసంటి కొనాలంటే, సంపాదించాలి మనం ఈ ఉద్యోగాలు చేసి డిఫెండర్లు కొనాలంటే కాని పని. బిజినెస్ చేయాలి మామ, అది కావాలంటే. ఉద్యోగం చేస్తే కాదు, అది మన దగ్గర రాదు. అది ఏమన్నా ఉందా? అది 06 కానీ మస్తు ఉంది, వైట్ కలర్ డిఫెండర్. నువ్వు హెల్మెట్తో ఎందుకు గుర్తున్నావు? హెల్మెట్తో ఎందుకు గుర్తున్నావు? నన్ను అంత మంచి హెల్మెట్ జాకెట్ ఇస్తే బొంగులో హెల్మెట్ అంట. రే పెట్రోల్ రా, కొట్టించుకోలేడు మనోడు. మన గ్రూప్లో ఎవరు వస్తా అన్నా ఆల్వేస్ వెల్కమ్. కాకపోతే కొంచెం బేసిక్స్ ఫాలో అయ్యి నడిపించేటోళ్ళని మనం ఎక్కువ మటుకు ఎంకరేజ్ చేస్తాం అనమాట. జర చిల్లర పని చేసేటోళ్ళని మనం ఎంకరేజ్ చేయము. కొంచెం డీసెంట్గా ఉండి మంచిగా ప్రాపర్గా నడిపించేటోళ్ళు ఎవరైనా ఆల్వేస్ వెల్కమ్ టు రైడ్ విత్ అస్. ఇంద్రా రైడింగ్కి లేకపోతే అసలు పర్మిషనే లేదు మా దాంట్లోకి, మా జోలికి రాకండి. ఇన్ కేసు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఫర్దర్గా మేము చేసే రైడ్స్లలో ఎక్కువ మటుకైతే సండేస్ రైడ్ చేస్తాము, అవి షార్ట్ కానీ లాంగ్ కానీ. అండ్ లాంగ్ రైడ్స్ ఎవరైనా ఉంటే మీరు నాతో కమ్యూనిటీ కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఉంది అండ్ యూట్యూబ్ కూడా ఉంది.
నా వీడియోస్ కింద మీరు కమెంట్ చేయొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. నేను మీతో టచ్లో ఉంటా అంటే అప్కమింగ్ రైడ్స్ గురించి. దూరంలో కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ పైన ఒక కిలా కనిపిస్తుంది కదా, అదే భువనగిరి కొండ అనమాట. వెళ్ళిపోయారు అందరు, ఒక ఆడేడనో ఉన్నారు నడు. భువనగిరి కొండకు దగ్గరలో వచ్చేసినాం మేము. కొండ చూడు ప్రేమ్, ఏం చేస్తున్నావు? చేతులు ఎటేటో పోతున్నాయి నీ దగ్గర పెట్టుకో చేతులు. ఆగు, నీకు బైక్ అప్పయ్యప్పి నేను వెనకకు పోయి నీ పని చేస్తాను. మనోడు కరెక్ట్గా ఉంటాడు ఆ బండికి, ఆ బండి కోసమే తయారైనట్టు ఉంటాడు యశ్వంత్. సూపర్ యశ్వంత్ నువ్వు. ఈడు చూడు ఉరుకుతుండేటో. జాబ్లీన్ ఈరోజు ఇంకో హెయిర్ స్టైల్ వేసుకొచ్చింది. మొన్న నేను రికార్డ్ చేసిన కంటెంట్ మొత్తం స్లో మోషన్లోనే రికార్డ్ అయిందిరా. ఈ రైడ్ కూడా సేఫ్కి వెళ్ళి సేఫ్కి వచ్చేటట్టు చూడితే కూడా అంతే చాలు. అంతే. దేనికి నువ్వు ఓవర్ అసలు బండిగాడు ఏమంటుండు, నేను ఒకవేళ డిఫెండర్ని గుద్దితే పైసలు ఇస్తావా అంటే నేను నువ్వు ఓవర్ అసలు అంటున్నా. కమల్ భాయ్ని శిల్పాజీని క్యాప్చర్ చేద్దాం బాగు. వీళ్ళు హైలైట్ నిజంగా చెప్పాలంటే అసలు ఆ లోకకు మెచ్చుకోవాలి. హాయ్ బోలో హాయ్. అక్కడ నాకు డ్రోన్కి పర్మిషన్ ఉందో లేదో తెలియదు 1000 పిల్లర్ టెంపుల్ దగ్గర. ఎందుకంటే సోషల్ మీడియాలో అయితే ఎక్కడ కూడా నేను డ్రోన్ షాట్ చూడలేదు ఆ సరౌండింగ్స్లో. ఇన్ కేస్ పర్మిషన్ ఉంది అంటే ఇక చూడండి ఏమన్నా వస్తాయి షార్ట్స్. ఇప్పటివరకు కొన్ని కృతితో మంచి వీడియోస్ తీయించుకున్నాయి. అసలు ఎవరిని తీయమన్నా ఎవరు తీయడు. అంటే యాక్చువల్గా మేము ఎవరం పిలియన్ని క్యారీ చేయం కదా, సేఫ్ కాదు. మనం రైడ్ చేస్తూ వీడియోస్ క్యాప్చర్ చేయడం అనేది సేఫ్ కాదు. ఆ ఉద్దేశంతో నేను ఎవరైనా అడగడానికి కూడా కొంచెం ఆలోచిస్తా. ఇప్పుడు ఇక అవకాశం ఉంది కాబట్టి, కృతి ఉంది కాబట్టి కృతితో తీయించుకున్నా. బాస్ నేను అనుకుంటున్నా, చూస్తే తెలుస్తుంది. ఏదో తేడాగా ఉందేంటి అనుకుంటావు అయింది నా మీద కాలర్ ఏంటి ఎట్లా పెట్టిండ్రండి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమన్నా ఇది ఏమన్నా రిక్లెదర్ అనుకుంటున్నావా బండి? ప్రేము నేను బండిగాడు ఉంటే అంటే వీళ్ళు చాలా రోజుల నుంచి మేము కలిసి ఉన్నాం కదా. అంటే కలిసి ఉన్నాం ఇన్ ద సెన్స్ మా ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచో. వాడైతే బండిగాడు more than 20 years ఫ్రెండ్షిప్ బండిగాడితో, ప్రేమ్ది more than 15 years ఫ్రెండ్షిప్. సో మేము కలిసినప్పుడు ఏంటంటే అసలు ఏం చేస్తావో మాకే తెలియదు. ఈడేటో వస్తున్నాడు, ఏ కాకా ఎటు పోతున్నావే నువ్వు, ఇండికేటర్ లేదు ఏం లేదు, అంతే తిప్పుడే మళ్ళీ అటు నుండి ఇటు తిప్పుతుండు. కా గుమారే బాయ్ ఆప్ थोड़ा इंडिकेशन तो भी दो घुमाने के टाइम. రోడ్ అయితే సూపర్ ఉంది. ఇట్లా రోడ్ ఉంటే నన్ను లద్దాఖ్ వరకు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతుంది. ఇట్లనే క్రూజ్ కంట్రోల్ మోడ్లో పెట్టేసేయాలి బండిని. ఇప్పుడైతే లేదు నా దానికి, కానీ ఉంటే ఒకవేళ పెట్టేసేయాలి. మంచిగా రిలాక్స్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఏదో కమాన్ వచ్చింది, యాదగిరి గుట్టది అనుకుంటా. తాత రాంగ్ రూట్లో ఎందుకు తాత? ముందరు ఇంకోటి వస్తున్నాడు, ఒకరికి ఒకటి తోక పడతారు మన వాళ్ళు రాంగ్ రూట్లో. అయ్యో హెల్మెట్ లేదు, గుండు మంచిగా కనిపిస్తుంది. బండిగాడు పెట్రోల్ కొట్టించుకోవాలంట. ముందర ఏదైనా పెట్రోల్ బంక్ కనిపిస్తే ఆగుదాం. వీడు మధ్యలో నుంచి క్రాస్ అవ్వాలని చూస్తుండే. వీడు ఆడి వల్ల మనలాంటి వాళ్ళకి కాదు, చాలామందికి డేంజర్. వాడి మధ్యలో దారులు ఉంటాయి కొన్ని, ఆ డివైడర్ మధ్యలో నుంచి పోతారు ఇక్కడ నుంచి అక్కడికి. ఏదైనా అయిందనుకో వాంది ఎట్లాగో పోతుంది, వాడి వల్ల ఇంకోంది పోతుంది ప్రాణం. హైవేస్ పైన ఇట్లాంటి రిస్కులు చేయొద్దు. నా వీడియో చూసిన వాళ్ళకి చెప్తున్నా, కనీసం మీరన్నా ఫాలో అవ్వండి ఇట్లాంటివి కొన్ని చిన్న చిన్నవి. మన ఇండియన్ రోడ్స్ చాలా సేఫ్ అయిపోతాయి. జంతువుల కంటే వాటికి తెలియదు కాబట్టి ఎటు నుంచి ఎటో వస్తాయి. మనకు మనుషుల్లో మనకు బుర్ర ఉంది కదా కొంచెం, వాడుంటారా బాబు. 5-10 రూపాయల పెట్రోల్ ఎక్కువ అవుతుందేమో కానీ మన ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా 5-10 రూపాయల పెట్రోల్. నేను ఎక్కువ మటుకు రిలాక్స్ పోస్చర్లోనే నడుపుతా. మంచిగా బ్యాగ్ని స్టిఫ్ పెడతా, కొంచెం ముందరికి లీన్ అవుతా, అండ్ ఒకటే హ్యాండ్తో ఎక్కువ మటుకు నడపడానికి ట్రై చేస్తా. ఇంకో హ్యాండ్ని రిలాక్స్ మోడ్లో పెడతాను నేను, అంటే కాన్ఫిడెంట్గా ఉంటా ఎక్కువ మటుకు అయితే. ఇట్లనే ఎవడన్నా అడ్డం వచ్చిండంటే ఈ హ్యాండ్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. అది యాక్షన్ 4లో బ్యాటరీ కూడా లో ఉంది. ముందరేంటో నావుతే బ్యాటరీ రీప్లేస్ చేస్తా. బన్నీ పెట్రోల్ కొట్టించుకుంటా అంటే ఆగినాము, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. చలో వాడు పెట్రోల్ కొట్టించుకొని వచ్చేంతసేపట్లా నేను బ్యాటరీ రీప్లేస్ చేసిన యాక్షన్ 4లో. మేము పెట్రోల్ కోసం ఆగినామని చెప్పి వీళ్ళందరూ కూడా ఆగిపోయారు టోల్ గేట్ దగ్గర. ఇది ఏం టోల్ గేట్?
కొమ్మల్ల అంట, కొమ్మల ఏదో ఉంది. ఇట్లా టౌన్స్ వచ్చినప్పుడు కొంచెం చూసుకొని పోవాలి. అదంటే ఎట్లా ఎటు పడితే అటే పోతుంటారు మన వాళ్ళు. జీబ్రా క్రాసింగ్ ఉన్న దగ్గర క్రాస్ చేయరు మన వాళ్ళు, లేని దగ్గర క్రాస్ చేస్తారు. వచ్చేసినాం, ఇంకొక 30-40 కిలోమీటర్స్ ఉంది. నేను లొకేషన్ అయితే ఆన్ చేయలేదు. గన్పూర్ నుంచి ఎంత ఉంటుందో, ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? అంతే కదా, 30 కరెక్టే నేను చెప్పింది. 30 ఉంటుందంట, 30-40 అనుకోండి. ఇక గన్పూర్ నుంచి 1000 పిల్లర్ టెంపుల్ అరౌండ్ ఒక 20-30 మినిట్స్ వెళ్ళిపోతాం. కమల్ బాయ్ గో, యూ ఆల్సో గో. అందరికీ టిక్ మార్క్ ఇచ్చుకుంటూ పంపించేస్తాం. జావ్లిన్ గో. संतोष भाई आल्सो गो, एवरीवन गो. आप डर के बैठ रहे ना? इन्होंने मेरे को तंग कर रहा पीछे से, क्या क्या की कर रहा पीछे से. इसको आगे बिठाना. अभी मैं जिम में भी तंग करता, राइड पे लेके आए तो इधर भी तंग कर रहा है. ఆయనదేం పోతుంది ఫోన్, నాది ఏడన్నా పడేయమంటావు నువ్వు. ఎక్కువ వరంగల్కి ఇంకా 24 కిలోమీటర్స్ ఉంది. ముందర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. బన్నీగాడు లొకేషన్ పెట్టుకొని మరీ తప్పు రూట్లో పోతుండు. నేను తీసేసిన ఇక లొకేషన్. ఇంతమంది ఉన్నాక ఇక లొకేషన్తో ఏం పని మనకి. ఆగరా ఒక నిమిషం, వీళ్ళందరూ రాని, మన వాళ్ళు రాని. నువ్వు నీ ఫోన్లో పెట్టినావా నా ఫోన్లో పెట్టినావు లొకేషన్? ఇక్కడికి నా ఫోన్ గుడి కొడతాడు రా. ఈ ప్రేమ్ కొడతాడు చెప్పినట్టు వెళ్ళామంటే అనవసరంగా. ప్రేమ్కి తెలుసురా, బాగా తిరుగుతాడు. మనం ఆగినాం, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ వెనక మనం వచ్చినాం. ఈ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చినా అదే రూట్, అనవసరంగా గిన్నెల నుంచి వచ్చినాం, సర్వీస్ రోడ్లో నుంచి. అదే కదా మా హైలైట్ ఉన్నారు, ఏదో తెలిసిన వాళ్ళ లెక్క పోయారు. ఫైనల్గా ఈ యాక్షన్ కెమెరా యాంగిల్ నాకు ప్రాపర్గా అనిపిస్తుంది, నచ్చినట్టుంది. ఎన్ని చేంజెస్ చేసిండు, చేంజెస్ తర్వాత ఇప్పుడైతే నాకు కరెక్ట్గా కనిపిస్తుంది. అంటే యాంగిల్ మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. బ్రేక్ఫాస్ట్ ఇక ఆడే చేద్దాం 1000 పిల్లర్ టెంపుల్ దగ్గర. ఆకలి అవుతుందా బండి నీకు? నాకు కూడా అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది, దాహం కూడా అవుతుంది. నా డైలీ రొటీన్ ఎట్లుంటుందంటే, జిమ్కి వెళ్ళకున్నా నార్మల్గా పొద్దున్న లేవగానే ఒక 1/2 లీటర్ వామ్ వాటర్ తాగుతా ఇంట్లో. తాగినాక వాష్రూమ్ ఇవన్నీ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్రష్ చేసుకొని అప్పుడు బ్లాక్ కాఫీ తాగి జిమ్కి బయలుదేరుతా. ఇంకా ఇది డైలీ రొటీన్. అది 23 కిలోమీటర్స్ 26 మినిట్స్, 17 కిలోమీటర్స్లో రైడ్ తీసుకోవాలి మనం. మైక్ కూడా డీజే మైక్ మినీ వాడుతున్నా ఫోటో బ్లాగింగ్ కోసము. ఆ వైరింగ్ సెటప్ ఏదైతుందో అది మొత్తం తీసేసిన, ఎందుకంటే ఆడియో బార్ విజిబుల్ అయితే లేదు. అది కనెక్షన్లో ఇష్యూ ఉందా మరి ఏందో తెలియదు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే వైర్లెస్ సెటపే వాడుతున్నా. డీజే యాక్షన్ 4తోని డీజే మైక్ మినీ వాడుతున్నా. చూద్దాం ఈ సెటప్ ప్రాపర్గా వర్క్ చేస్తుందో లేదో. సో ఎప్పుడన్నా మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కానీ ఎప్పుడన్నా రైడ్ చేస్తున్నప్పుడు ఇట్లా ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ని ఫాలో కండి. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను నేను. అదే మాకు తెలుసురా బాయ్ ఇవన్నీ నువ్వు చెప్పేటోను అనుకుంటే ఇక నీ ఇష్టం. ముందర వ్యూ కూడా చూడండి, చాలా బాగుంది. ఎందుకంటే ఇవాళ రేపు అనుకున్నా మంచి చెప్తే ఎవడు ఇంట్రెస్ట్ చూపించాడు. నేను ఇప్పుడు 2-3 బూతులు మాట్లాడి జర చిల్లర పని చేస్తే ఇమీడియట్గా వద్దన్నా నాకు వీడియో వ్యూస్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. కానీ అవి మనకు రావు, మనం చేద్దామన్నా అట్లా రాదు, మన క్యారెక్టర్ అది కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే యాజ్ అ ఇన్ఫ్లుయెన్సర్ నేనున్నా అంటే నాకున్న ఈ కొద్ది సబ్స్క్రైబర్స్ కూడా నా నుంచి ఏదన్నా మంచి నేర్చుకోవాలనుకుంటా, కానీ చెడు నేర్చుకోవాలని నేను ఎప్పుడు కూడా అనుకోను. చెడు నేర్చుకోవడానికి ఇవాళ రేపు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. మంచి నేర్చుకుంటారా భయ్, మంచి మాటలు నేర్చుకుంటారా, మంచి పద్ధతులు నేర్చుకుంటారా అంటే వద్దు, మనకి వద్దురా భయ్, మాకు మంచి వద్దు, మాకు చెడు నేర్పిస్తావా చెప్పు, ఇప్పుడే చూస్తాను నేను, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటా అంటారు మనం. అది మనం చేయమాయే, అందుకే మనం ఇట్లున్నాం. ఏమంటారు? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఏం టోల్ కట్టిది? కొమటిపల్లి టోల్. కానీ క్విక్ షిఫ్ట్ ఉండడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్. ప్లస్తో ఎక్కువ పని ఉండదు, ఇట్లా గేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5th నుంచి 6th వచ్చేసినాయి కదా, క్లచ్ అసలు వాడాల్సిన అవసరమే ఉండదు. మనోడు మంచిగా క్రాష్ గార్డ్ మీద కాళ్ళు పెట్టుకొని రిలాక్స్ అయిపోతుండు. అది ఆల్రెడీ రిలాక్సింగ్ బండి, మనోడు ఇంకా రిలాక్స్ అవుతుంది దాని మీద. వచ్చేసినాం 17 మినిట్స్ 12 కిలోమీటర్స్, వెరీ క్లోజ్. నువ్వు చూసిరా ఎంత బాగుందో, చెట్ల వెనకాల కొండలు కనిపించినట్టు కనిపిస్తున్నాయి కొండలు కూడా. ఇక్కడ నుంచి ముందర నుంచి మనం రైట్ తీసుకోవాలి. తర్వాత కళ్ళు తీసుకొని మంచిగా రాంగ్ రూట్లో వస్తున్నాయి. పైన తాటి ముంజలు కూడా కనిపిస్తున్నాయి చెట్టుకి, చాలా ఉన్నాయి దానికి, బంచ్ ఉన్నాయి మొత్తం. రైట్ పోవాలి, యూ నీడ్ టు గో రైట్. వాళ్ళు స్ట్రైట్ వెళ్ళిపోయారా?
స్ట్రైట్ ఎట్లా పోతుర్రా మళ్ళా రైట్కి పోవాలి మనం వెళ్ళిపో ఫాలో అయిపోదాం వచ్చి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా ఆ డెస్టినేషన్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయము బట్ రైడ్లో ఏదైతే స్పెండ్ చేస్తామో ఆ టైమే ప్రీషియస్ అనిపిస్తుంది అంటే ఎంజాయ్ చేస్తాం రైడ్ కార్లో పాపయ్యోడు కుక్క కూడా ఉందిరా కార్లో మనకు కుక్కలంటే ఇష్టమే కానీ పెంచుకోవాలంటే భయం ఫ్యామిలీ అయితే పోతున్నట్టుంది వాళ్ళు కూడా వరంగలే పోతున్నట్టు చెరువు కూడా ఉంది మస్తుంది వ్యూ సూపర్ ప్రేమ్ చూడు వ్యూ చూడు బాగుందా మంచిగా ఉందా చూడు బేబీ చూడు వాళ్ళు ఎట్లా పోతే అట్లా పోని ముందర రైట్ తీసుకోవాలి స్ట్రైట్ అవే రైలు వీళ్ళు రోడ్ బాగుందని వెళ్ళిపోతున్నట్టు అట్లనే వీళ్ళకి తెలుసా తెలియదా లేకపోతే ఉట్టిగానే వెళ్ళిపోతుర్రా దాదా నువ్వైతరా సింగిల్ హ్యాండ్తో వరంగల్కి వచ్చేసినాను మంచి ఈ బ్యాగ్ నాకు సపోర్టివ్గా ఉంటుంది కార్లో హ్యాండ్ రెస్ట్ వస్తుంది కదా నా బైక్కి బ్యాగ్ రెస్ట్ అందరూ స్లో అయిపోయారు కదా బ్రేక్ఫాస్ట్ ఆగిర్రా ఏంది ब्रेकफास्ट करेंगे यहाँ पे करेंगे ओके संतोषपुर दिलवा पीछे ही अपन उधर लेना था नहीं बहुत पहले लेना था अपने को आगे आ गए अपन తిప్పురా తిప్పండిరా బండ్లు తెలిసి కాదు మన దగ్గర రూట్ మ్యాప్ ఉంది మననన్నా ఫాలో కావచ్చు కదా లే అదే అది ఉట్టిగానే తాకుతుంది కింద నువ్వు ఎన్ని డబ్బులు పెడితే అంత కిందికి అవుతుంది అనమాట బండి నువ్వు కాస్ట్లీ కార్లు కూడా చూడు నువ్వు కోట్లు పెడితే బండి అంత కిందికి కూడా అనమాట బైక్ కూడా అంతే అంటే బైక్స్లలో కొన్ని ఏడీవీ బైక్స్ కూడా ఉన్నాయి ఏడీవీ బైక్స్లో ఎక్కువ మటుకు రోడ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది ఈ కార్లలో ఎస్యూవీ కార్లు ఎట్లానో బైక్లలో అడ్వెంచర్ బైక్లు అట్లా ఇది కూడా ఇస్కాన్ టెంపుల్ అరబన్ని ఇంతకుముందే వెనకాల ఒక ఇస్కాన్ టెంపుల్ పోయింది ఇది ఇంకో ఇస్కాన్ టెంపుల్ అమ్మా అది ఎంత పెద్దగా ఉంది స్టోన్ని కట్ చేసేది మిషన్ మేము యాక్చువల్గా ముందరనే ఎక్కడనో లెఫ్ట్ తీసుకోవాలి కాకపోతే మన వాళ్ళు రోడ్ బాగుందని వెళ్ళిపోతూనే ఉన్నారు అట్లనే వాళ్ళ ఆపి అరే బాబు అటు కాదు ఇటు పోవాలి మనం అని చెప్పేసి అందరిని ఇటు సైడ్ తిప్పినాం లేకపోతే రోడ్ మంచిగా ఉందని అటే వెళ్ళిపోతారు మన వాళ్ళు వరంగల్ కూడా చాలా పెద్దగా ఉంది అవునరా పెద్ద సిటీ వరంగల్ నేను చిన్నదంటున్నా నేను రాలే కాబట్టి నాకు తెలియదు కదా వరంగల్ ఓరుగల్ అని కూడా అంటారు కదరా వరంగల్ని వావ్ బాగుంది మొత్తం డియర్స్ ఉన్నాయి 1000 పిల్లర్ టెంపుల్కి రైట్ చూపిస్తుంది హాయ్ రా సండే రోజు స్కూల్ ఏందిరా నాకు అర్థం కాదు టెంపుల్ వేస్తురా అంటే అందరూ ఒకటే టీషర్ట్లు ఉన్నారు కదా స్కూల్ నుంచి వస్తారేమో నేను అనుకుంటున్నాను సో ఫస్ట్ 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్తలేం మనం భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నామంట మనము వెళ్ళేదాకా తెలియదు ఏడిపోతున్నామో రాంగ్ రూట్లో వస్తుంది ట్రాక్టర్ బాగుందిరా గుడి ఇదేం గుడి ప్రేమ్ మహాలక్ష్మి టెంపుల్ కొండలు చూడండి ఎట్లున్నాయి సో మనం వరంగల్లో చూసే ఫస్ట్ ప్లేస్ అంటే దర్శించుకునే ఫస్ట్ ప్లేస్ భద్రకాళి టెంపుల్ ఇది అయిపోయినాక నెక్స్ట్ 1000 పిల్లర్ కా లేకపోతే ఎక్కడికా చూద్దాం ఫస్ట్ అయితే మంచిగా లోపల పోయి దర్శనం చేసుకుని వద్దాం హైలైట్ చూడు మన వాళ్ళు నో పార్కింగ్ ఫైన్ 1000 రూపీస్ అని పెట్టిన దగ్గరనే మన వాళ్ళు పార్క్ చేసారు బండ్లు గొప్పలరా మన వాళ్ళు నిజంగా మంచిగా కనిపిస్తే ఆడనే పెడతావు రెండు బండి ఆడ పూజ చేపిస్తారు బండ్లు ఎట్లయితే ఏముందిరా ఉండనేం కదా నేను ఇట్లనే పెడతా ఇప్పుడు నేను పెట్టినాక నువ్వు అటు తిప్పి ఇటు తిప్పు అంటే నేను ఎందుకు తిప్పుతా నువ్వు ఏడైనా పెట్టుకో నేను పెట్టేసిన బండి సెటిల్ అయిపోయింది ఇంకా దాన్ని ముట్టలేను చలో పోయి మంచిగా దర్శనం చేసుకుందాం కుదిరితే లోపల అలౌడ్ ఉంటే తీయడానికి ఏదన్నా ఒకటి తీయడానికి ట్రై చేస్తా అలౌడ్ లేకపోతే ఏం చేయలేను నేను వరంగల్లో మేము విజిట్ చేసే ఫస్ట్ ప్లేస్ భద్రకాళి టెంపుల్ ఫస్ట్ 1000 పిల్లర్ టెంపుల్ అనుకున్నాం కానీ ఇక్కడ మళ్ళీ పబ్లిక్ ఎక్కువైపోతారంట లేట్ అయిపోతే నార్మల్గా అయితే పార్కింగ్కి కూడా ప్లేస్ ఉండదంట ఈరోజు మా అదృష్టం బాగుండి పార్కింగ్కి కూడా ప్లేస్ దొరికింది మంచిగా బండ్లను ఒక దగ్గర పార్క్ చేసుకొని జాకెట్స్ హెల్మెట్స్ అన్నీ కూడా ఒక స్టోర్లో పెట్టేసుకున్నాము మాట్లాడుకొని 100 రూపాయలకు మాట్లాడుకున్నాం అందరు హెల్మెట్లు జాకెట్లు పెట్టడానికి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం మంచిగా డ్రోన్ ఎగరేయచ్చు అని చెప్పిర్రు ఒకసారి బయటకు వచ్చినాక చూద్దాం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక కుదిరితే మంచి డ్రోన్ షాట్స్ కూడా తీసుకుందాం గ్యాంగ్ చాలా పెద్దగా ఉంది ఈరోజు బన్నీ బాబు మేము అట్లా చూపించుకోమురా దాచిపెట్టుకుంటాం వీడినే షాప్లో అన్నీ పెట్టేసుకున్నాము అన్న ఎంతసేపట్లో అయిపోతుంది దర్శనం ½ అన్ అవర్ పడుతుందా
సిస్టమ్ అయితే కిందికి వి సిస్టమ్ అయితే 100 టికెట్ పక్కన. ఓకే, ధర్మదర్శనం ఎంతసేపట్లో అయిపోతుందన్నా? 1 అవరా? 1 మినిటా 1 అవరా? ఎందుకంటే ఏ కెమెరా మంచిగా పట్టుకో, ఇట్లా నన్ను కవర్ చేయాలని. किसी को भी एक ही है। 3, 5, 7, 9. कमल भाई మొత్తం ఎంతమంది ఉన్నారో కౌంట్ చేస్తారు. वो लोग चले गए नहीं तो अपने पीछे उधर है 3, 5, 15 लोग 100 రూపీస్ టికెట్కి వెళ్తున్నాము. నార్మల్ ధర్మదర్శనం కూడా ఉంది, కాకపోతే దానికి ఒక 1 అవర్ టైం పడుతుంది. 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. టైం వేస్ట్ ఎక్కువ కాదు కదా, అందుకని. అవును బ్రో, సబ్స్క్రైబ్ చేసుకుంటా అంటే చెప్తా. ఎలా నా ఫస్ట్ సబ్స్క్రైబర్ వీడే, వాడే యూట్యూబ్ ఛానల్ అని అడుగుతుండే, ఏం చెప్పాలి కదా. గుడి లోపల వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అలౌడ్ లేకుండే, అందుకే ఏం క్యాప్చర్ చేయలేదు. నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడ దర్శనం చేసుకోవడము. చాలా పెద్ద ఉంది అమ్మవారి విగ్రహము, చాలా బాగుంది కూడా. అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఇక్కడికి రావాల్సిందే, నేను చూపించలేకపోయినా. సో మీరు డైరెక్ట్గా వచ్చి దర్శనం చేసుకోండి. ఇక్కడ బొట్టు కూడా చూసిరా ఎట్లా పెట్టారు, చంద్రబింబం పెట్టి. చంద్రబింబం అని అంటారు దీన్ని. ప్రేమ్కి ఇట్లాంటివి బాగా తెలుసు. లోపల ఏదో మంత్రం కూడా చెప్పిండు, ప్రేమ్ చెప్పినట్టు చెప్పిన. భద్రకాళి శరణమ్మమ్మ అని కూడా అనమన్నారు, అది కూడా అన్న. యశ్వంత్ ఎట్లా యూట్యూబ్ చూస్తా? మంచిగా అయిందా దర్శనం? 100 రూపీస్ టికెట్కి వెళ్ళినాము. 5-10 మినిట్స్లో అయిపోయింది దర్శనం. 5 మినిట్స్ దర్శనం చేసుకొని వచ్చి అందరం కూర్చున్నాము. ప్రసాదం కోసము కమల్ బైని పంపించినాం ప్రసాదం తీసుకురావడానికి. తీసుకొస్తే అందరం మంచి కింద ప్రసాదం తినేసేసి ఇక్కడ నుంచి 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్దాం. అవి నెక్స్ట్ 1000 పిల్లర్ ఇచ్చేనా? జావ్లిన్ కావాలని నన్ను బ్లాక్ చేసుకొని ఇస్తలేదు. कहाँ जाएंगे नेक्स्ट जैवलिन बोलो. यू डोंट नो, यू जस्ट फॉलो. कृति, शिल्पा जी कैसा था दर्शन? फैंटास्टिक था, बहुत जल्दी हो गया दर्शन भी. 5 मिनट में दर्शन करके बाहर भी आ गया अपन. दो कमल भाई. प्रेम दी నువ్వు నాతో నెస్తే ఎట్లుండాలి. థ్యాంక్ యూ కమల్ భాయ్. లడ్డు బా. ప్రేమ్ కొంచెం పులిహోర కూడా పెట్టట్లే నీ చేతులు. వేడిగా ఉంది పులిహోర. వేడిగా ఉందిరా, చల్లగా ఉందా పులిహోర? నార్మల్గా అయితే ఇక్కడ అసలు పార్కింగ్ దొరకదంట. ఎర్లీగా స్టార్ట్ అయినాం కదా, పార్కింగ్ కూడా దొరికింది. దర్శనం కూడా 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్లో అయిపోయింది. అమ్మవారు అయితే నిజంగా చెప్తున్నా కదా, నేను లైఫ్లో చూడలే అంత పెద్ద అమ్మవారి విగ్రహంని. ఇక్కడ చూసిన అంటే నేను ఇప్పటివరకు చూసిన విగ్రహాలు అన్నిట్లలో కంటే చాలా పెద్దగా ఉండే అమ్మవారి విగ్రహం. చలో ఆల్ సెట్. ఈ హెల్మెట్ లోపల నుంచి అద్దాలు పెట్టుకోవచ్చు అన్నారు. గ్లౌజులు కూడా ఏం వేసుకొని ఇప్పుడు ఈయనే కదా, లోకల్గానే కదా తిరిగేది. వస్తున్నాయి ప్రేమ్ అద్దాలు. మేము వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఒక్క కార్ లేదు, అంటే ఉండే ఒక 5-10 కార్లు ఉండే. ఇప్పుడు మొత్తం నిండిపోయింది ఇక్కడ పార్కింగ్ కదా. వాళ్ళందరూ ఆడబెట్టిన బండ్లు, మేమేమో ఈడబెట్టినాం. అద్దాలు పెట్టుకున్నాం, ప్రాపర్గా సెట్ అయినాయి కూడా. చెప్పడమే మర్చిపోయినా, డ్రోన్ షాట్స్ కూడా తీసుకున్నా, చాలా బాగా వచ్చినాయి. చాలా ఫాస్ట్గా తీసేసుకున్నా. గుడి వరకు ఆల్మోస్ట్ దగ్గర వరకు అయితే పంపించిన. గుడి వెనకాల చెరువులాగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉండే. మీరు ఈ డ్రోన్ షాట్స్లో చూస్తారు చూడండి. వెనకాల ఉట్టిగా నిలబడ్డాడు, కనీసం బండి కూడా గుంజలేడు. చూడు బండి గుంజి వెనకకి, బండి గుంజి అంటే నన్ను గుంజుతుండు. బ్రేక్ పట్టుకున్నా, గుంజలేవు నువ్వు నన్ను. కానీ 2 కిలోమీటర్స్లో 1000 పిల్లర్ టెంపుల్ ఉందంట. మధ్యలో వెళ్ళే దారిలో ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోదాం. ఈ ప్రేమ్ బాయ్, మళ్ళా కలుస్తా. రైట్, మళ్ళీ బాయ్. అరే ఎక్కుతున్నావు, వస్తున్నావు నువ్వు నాతోని. సరే దా. బ్రేక్ఫాస్ట్కి మంచి ప్లేస్ ఏదైనా ఉందేమో అని చూస్తున్నాం వరంగల్లో. వాడిని ఇటేరమ్మా నువ్వు. బ్రేక్ఫాస్ట్ కావుతాం. బండిగాడు తోపులోకి వెళ్ళిపోతుండే అందరికంటే ముందు. టైం ఎంత అవుతుందో, 9:42. ఎండ చంపుతుంది అప్పుడే. పొద్దున వచ్చినప్పుడు మంచిగా ఉండే వెదర్. హైవే పైన వెళ్తుంటే గాలి తగులుతుంటుంది కాబట్టి ఎక్కువ ఉబ్బరి అది. ఇప్పుడు ఇక్కడ సిటీలో లోకల్గా తిరుగుతున్నప్పుడు ఈ రైడింగ్ గేర్ ఇవన్నీ వేసుకున్నాక లోపల మొత్తం ఇట్లా ఉడికిపోతుంది బాడీ. వచ్చే దగ్గర అక్కడ ఒక దగ్గర జింకలు కనిపించినాయి, ఇక్కడేమో తబలా మీద
అదేమంటారు బుట్ట బొమ్మలు ఉన్నాయి. చాలాసార్లు హైవే పై నుంచి వెళ్ళిపోయినాం కానీ ఎప్పుడు వరంగల్ లోపలికి వచ్చినట్టు గుర్తులేదు నాకు. 1000 పిల్లర్ టెంపుల్ వచ్చేసినాం. 2 కిలోమీటర్స్ అన్నారు. జస్ట్ 2 మినిట్స్లో వచ్చేసినాం అమ్మవారి టెంపుల్ నుంచి. కాకా జర ఆటో ముందర తీసుకోవే, పబ్లిక్ చాలానే ఉన్నారు ఈడ కూడా. సైడ్ స్టాండ్ షూ ఉంటే ఇట్లాంటి ప్లేసెస్లో, అంటే ఇట్లా లెవెల్గా లేని ప్లేసెస్లో ప్రాపర్గా ఉంటుంది బండి, లేదంటే అందులో దిగబడిపోతుంది. నేను యూట్యూబ్లో పెట్టి ఫేమస్ చేస్తే మాకు డిస్కౌంట్ ఇస్తా అంటున్నా. చాయ్ మంచిగా ఉందా? తాగుతావు, మళ్ళీ చల్లగా అయిపోతుంది, అందుకే తాగమంటున్నా. ఓకే, మంచిగా ఉంటుందా? బాబాయ్ హోటలా? అన్ని రకాలు దొరుకుతాయా? ఇడ్లీ, దోశ, పూరి అన్ని బండ్లన్నీ ఇక్కడ పార్క్ చేసినాము. అదే 1000 పిల్లర్ ఎంట్రన్స్. బన్నీ ఎటు పోతున్నారా నువ్వు చెప్ప పెట్టకుండా? స్ట్రేట్ పోయి ఇట్లా గల్లీ నుంచి వచ్చినాం. అవురా, అందరు ఇట్లా వచ్చిర్రా, నువ్వు ఒక్కను. వరంగల్లో బాబాయ్ హోటల్ ఫేమస్ అంట, ఇక్కడికి వచ్చినాం టిఫిన్ చేయడానికి. నాకు ఇడ్లీయే. ఇడ్లీ తింటే సేఫ్ సైడ్లో ఉంటుంది. ఏమంటారు? నా ఇడ్లీ వచ్చేసింది. ప్రేమ్ ఎట్లుంది ఇడ్లీ? ఇడ్లీ బాగుంది, కాకపోతే సాంబార్ ఉండి ఇంకా బాగుంటుండే. సాంబార్ లేదు. కూర్చుందా మేడం? కూర్చో, నేను కూడా కూర్చుంటాం. బ్రేక్ఫాస్ట్ చేసుకొని పక్కనే ఉంది 1000 పిల్లర్ టెంపుల్, పోయి అది కూడా చూద్దాం. శిల్పాజీ క్యా కారావు? ఇడ్లీ. కృతి నువ్వు అదేంది ఏరుతున్నావు దాన్ని? అయిపోవాలి, 5 మినిట్సే టైం. 50-50 కాదు, తినేసే కృతి, ఫినిష్ చేసేయాలి. నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే 1000 పిల్లర్ టెంపుల్. ఈ మధ్యనే కొంచెం రెనోవేషన్స్ కూడా చేసిరంట. ఒకసారి లోపలికి వెళ్ళినాక మీకు ప్రాపర్గా చూపిస్తా. డ్రోన్ ఎగిరేయచ్చేమో అని అడిగినా కానీ పర్మిషన్ లేదంట. ఇక్కడైతే మనకి ఎగిరేయడానికి అవకాశం లేదు. లోపలికి వెళ్ళి మంచి దర్శనం చేసుకొని మీకు కూడా దర్శనం చేపిస్తా. ఏమంటారా పని? ఓం నమ శివాయ. ఏమంటావంటే ఏమన్నా చెప్పాలరా? ఓం నమ శివాయ కాదు, ఓం నమ శివాయలోనే మొత్తం జగన్నాథ్ అంతే అంటావా? సరే, నువ్వు ఎట్లా అంటే అట్లా. దోనో బాటిల్ आप ही पी रहे हो, नहीं तो किसी और के लिए पकड़ के घूम रहे हो? देने के लिए, पानी पिलाने के लिए. ఇవ్వండి వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే 1000 పిల్లర్ టెంపుల్. కొలను ఉంది, కొలంలో వాటర్ అంత నీట్గా లేవు. అక్కడక్కడ టార్టాయిస్ కనిపిస్తుంది చిన్నగా. 1000 స్తంభాల గుడి 12వ శతాబ్దానికి చెందిన ఒక అద్భుతమైన శిల్పకళా నిర్మాణం. ఇది కాకతీయుల వంశానికి చెందిన రాజా రుద్రదేవుడు సుమారు 1163 ఏడీలో నిర్మించాడు. ఈ దేవాలయాన్ని భగవంతుడైన శివుడికి అర్పించడం కోసం నిర్మించారు. సో ఇక్కడ నుంచి లక్నవరము, ఇక్కడ నుంచి లక్నవరము, రామమ్మ టెంపుల్, ఇవి 2 కవర్ చేసుకుందాం అనుకుంటున్నాము. ప్రస్తుతానికైతే ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. ఇంక ఇక్కడనే దగ్గరలో ఫోర్ట్ కూడా ఉందంట, కానీ అక్కడికి వెళ్తే మళ్ళీ ఇప్పుడు ఎండ కూడా ఎక్కువ ఉంది, టైం వేస్ట్ అవుతుంది అటు ఇటు. అందుకని ఇక్కడ నుంచి 60-70 కిలోమీటర్స్లో అవి 2 ఉన్నాయి కదా, అవి 2 అయితే కవర్ చేసుకుందాం అనుకుంటున్నాం. నార్మల్గా తీసుకుందాం ప్రేమ్, చల్లే వద్దు, చల్లే మనకు పడే వాటర్. బాబాయ్ టిఫిన్ సెంటర్లోనే మా జాకెట్స్, హెల్మెట్స్ అన్నీ పెట్టేసేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాము. ఒకటి నార్మల్ తీసుకో, ఫుల్ దామ్ అవుతుంది. ఎండ మస్తు కొడుతుంది. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 10:30కి ఇట్లుందా ఎండ? నిన్న మొన్న మంచిగా ఉండే వెదర్. అంతే 11 అవుతుంది. 11కి చంపుతుంది ఎండ. అందరు మళ్ళీ గేరప్ అయిపోయి హెల్మెట్లు పెట్టుకొని రెడీగా ఉన్నారు. పార్కింగ్కి 10 రూపాయలు తీసుకున్నారు బండికి. మొత్తం 8 బండ్లు ఉన్నాయి. 8 బండ్లకి 80 రూపాయలు కథం. బన్నీగాడు మంచిగా ఊపుకుంటూ వచ్చిండు. తెచ్చిన సామాన్లన్నీ నా దాంట్లోనే కూర్చుండు. అదే కదా చూసినావు అనుభవం. అన్నీ ఏమేమో తెచ్చి ఇలా పెట్టేసిపోతుండు. వీళ్ళందరూ బైక్లు చూండికి వచ్చిరా. మేము ఇంకా వర్షం పడుతుందేమో అని రెయిన్ జాకెట్స్ కూడా తెచ్చుకున్నాము. ఈ ఎండకి ఎడబడేటట్టుంది వర్షం. ఏ బాబు, ఈ కవర్ అయ్యి దీనికి ప్రేమ్తో పని చేపిద్దామంటే ప్రేమ్ నాతోనే చేపిస్తుండు పని. మీరందరూ యూట్యూబ్ వీడియోలో రావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫోన్ ఉందా నాది? చెప్తా చూడు, అంకుష్ సాయి కిరణ్ అనుకోటు. అదే వచ్చింది చూడు. రైట్, అదే నాది. వస్తారు చూడు, మీరు అందరు వీడియోలో వస్తారు అన్న. ఒక్కసారి సూపర్. వరంగల్ మొత్తం కవర్ చేసినాం అంటున్నా ఒక్క రోజులా. డ్రోన్ ఎగరేయడానికి అవకాశం ఉంటే అసలు క్రేజీ వస్తుండే తీస్తే షార్ట్స్, కానీ పర్మిషన్ లేదు. అంటే కొన్ని రీజన్స్ వల్ల లేకపోవడమే నయం. ఈ మధ్య జరిగే ఇన్సిడెంట్స్కి ఎవడు మనం తీసిన ఫుటేజ్ తీసుకొని ఏం ప్లాన్ చేసుకుంటాడో తెలియదు.
సేఫ్టీ పర్పస్కి కొన్ని ప్లేసెస్లో లేకపోవడమే నయం. ఇక్కడ నుంచి 63 కిలోమీటర్స్ ఉంది రామప్ప టెంపుల్. 1 అవర్ జర్నీ ఉంది. సో సీదా అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడనే లక్నవరం లేక్ కూడా ఉంది. వాటర్ లేవంటారు, బట్ ఎట్లాగో ఇంత దూరం వచ్చినాం కదా, చూద్దాం. వాటర్ ఉంటే మంచిగా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం, లేకపోతే చూసుకొని వెళ్ళిపోదాం. హెల్మెట్ లోపల ఓ వాటర్ బాటిల్తో లీటర్ నీళ్ళు చల్లుకున్నట్టుంది. అన్ని గనం చెమటలు వస్తున్నాయి నాకైతే ముఖం మీద మొత్తం. వరంగల్లో శిల్ప కళాకారులు ఎక్కువ ఉన్నారు చాలా. అంటే ఈ స్టాచ్యూస్ చెక్తారు కదా, వాళ్ళవి స్టోర్స్ కనిపిస్తున్నాయి. ఓ హనుమంతుడి టెంపుల్, హనుమంతుడి విగ్రహం కూడా చాలా బాగుంది. జై శ్రీరామ్. నేనైతే నా జాకెట్కి ఎన్ని ఈవెంట్స్ ఉంటే అన్ని ఓపెన్ చేసేసిన ఇంతకుముందు ఆగినప్పుడు, అయినా కానీ గాలి వస్తుంది. 60 కిలోమీటర్స్కి 1 అవర్ అంటే రోడ్ ఈజ్ గుడ్. ఎండ మస్తు కొడుతుంది, కానీ ఎండలో రైడ్ చేయలేం, కష్టం. అంటే కొంచెం ఇట్లా ఈ మినిమం స్పీడ్ మెయింటైన్ చేస్తే కొద్ది గొప్ప గాలి తగులుతుంటుంది, కానీ స్లోగా రైడ్ చేస్తే మాత్రము లోపల మొత్తం ఇట్లా ఉడికిపోతుంటాం. ఈ రైడింగ్ గేర్ ఇవన్నీ వేసుకుంటాం కదా. థ్యాంక్ఫుల్ అమ్మా. ఇక్కడ ఏరియాలో పవర్ దొరకలేదు ఎక్కడ అడిగినా, ఇక నార్మల్గా కొట్టించేస్తారు అందరు. నేను కూడా కొట్టించేసుకుంటున్నా. గన్ వదలకమ్మా, బయటకు వస్తుంది, కొంచెం జాగ్రత్త పట్టుకో. అగోగో దీంతో ఇదే ప్రాబ్లం, ఈ ట్యాంక్ చక్కగా ఉండదు, అది బయటకు వస్తుంది. వచ్చింది ఆల్రెడీ. నాకు తెలిసి ట్యాంక్ ఫుల్తోని రామప్ప టెంపుల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇంటికి కూడా వెళ్ళిపోతాం, సరిపోతుంది. ఈ డీజే యాక్షన్ 4లో అయితే ఛార్జింగ్ గుట్టిగానే అయిపోతుంది. ఇవ్వండి ఇప్పుడు మళ్ళీ ఎండుకు వచ్చేసింది ఛార్జింగ్. ఇంకొకటే బ్యాటరీ ఉంది నా దగ్గర, ఫుల్ బ్యాటరీ. బనియానికి వాటర్ బాటిల్ ఇచ్చిన ఒకటి, పెట్రోల్ సరిపోకపోతే అది పోసుకోమని చెప్తున్నా. మొత్తం అన్నీ ఉన్నాయి రా. छोटे गाड़ी मार रहा हीट, उतना बड़ा गाड़ी नहीं मारे तो कैसा बोल रहा हूँ. ये धूप में मुश्किल है, इसमें मारता वही तो बोल रहा हूँ, धूप में बहुत मुश्किल है. ఏ సబ్స్క్రైబ్ బ్రో. దగ్గరకు వస్తే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయించేస్తాను నేను, దూరమే ఉండండి అందుకే. అరే మనతో ఎందుకు దిగర్రా, నాకు అర్థం కాదు. ఏ కమ్ బ్రో, టేక్ ఏ ఫోటో. ప్రేమ్ వెనకాల కూర్చొని నేను సాడ్లింగ్ చేస్తుంటే, మళ్ళీ సాడ్లింగ్ చేసి కూర్చుంటుంటే నాకు కింద బాటిల్ పెడుతుడు, వాటర్ బాటిల్. అరే ఏంట్రా ఇది. కానీ హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు ఏదైతే డిస్టెన్స్ కవర్ చేసినామో, రోడ్ అయితే ఎక్కడ కూడా బాగాలేకుండా లేదు, సూపర్ ఉంది రోడ్. రైడ్ కూడా ఈ ఎండ ఒకటి ఇబ్బంది పెడుతుంది తప్ప, అంటే కొంచెం మినిమం స్పీడ్ మెయింటైన్ చేస్తే గాలి తగులుతుంటే అది కూడా పెద్దగా ఇబ్బందిగా ఏం లేదు, మంచిగా అనిపిస్తుంది. చుట్టూ సరౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా సీనిక్గా ఉంది వ్యూ. ముందర బ్రిడ్జ్ కూడా వచ్చింది, వావ్ క్రేజీ ఉంది. మంచిగా డైవ్ కొట్టబోద్దు అవుతుంది బ్రిడ్జ్ మీద నుంచి నీళ్ళకి, చల్ల పడిపోతాం. అక్కడ కొండలు, ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఎంత బాగుంది చూడండి విగ్రహం. ఇక్కడ రాంగ్ రూట్లో వస్తారు, ఎందుకు వస్తారో నాకు అర్థమవుతలేదు. అటుపక్క రోడ్ బంద్ చేసి రాయింది, రోడ్ వర్క్ నడుస్తున్నట్టుంది. వావ్, జై శ్రీరామ్. ఎంత బాగుంది, ఒకసారి సరౌండింగ్స్ చూడండి ఎంత బాగుందో. ఫుల్ గ్రీనరీతో నిండిపోయింది. ఒకటేసారి వెదర్ కూడా మారిపోయింది. ఇప్పటివరకు ఎండ కొట్టింది, ఇప్పుడు సూర్యుడు మబ్బుల వెనకకి వెళ్ళిపోయాడు, కనిపిస్తలేడు. అసలు ఎంతమంది ఉన్నారు చూడండి. నార్మల్గా సండే రైడ్స్కి ఇంతమంది రారు అసలు. ఈరోజు ఈ వరంగల్ ట్రిప్ ప్లాన్ చేసినందుకు అందరు గ్యాదర్ అయిపోయారు, ఒక్కొక్కరు అట్లా యాడ్ ఆన్ అవుతూ ఉండే. ఫస్ట్ ప్లాన్ చేసుకున్నప్పుడు నేను, సంతోష్ భాయ్, కమల్ భాయ్ ముగ్గురమే అనుకున్నాము. తర్వాత ఒక్కొక్కళ్ళతో డిస్కషన్ అయ్యి జనాలు పెరిగిపోయారు ఇట్లా. బట్ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా డీసెంట్గా రైడ్ చేస్తారు, ఎవరు కూడా కొంచెం ఆగమాగం చేస్తలేరు, ప్రాపర్గా రైడ్ చేస్తారు అందరు కూడా. బన్నీగాడు కూడా ఎక్సలెంట్ రైడ్ చేస్తుంది. అరే నేను మొత్తం టీంని లీడ్ చేసేటోండి రా, నేను రైడ్ చేయకపోతే ఎట్లా రా ప్రాపర్గా. ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద గ్యాంగ్ రా. చాలా పెద్దగా ఉంది ప్రేమ్ నగర్, చాలా పెద్దగా ఉంది మీ నగర్. నాకు ఇంత జాగుంటే ఇప్పి, ఈడ నాకు ఇంత జాగిప్పి, నా కొంచెం ఇప్పి. మొత్తం నీదే కదా మళ్ళా. రోడ్ బిట్ కమర్షియల్ కావాలి, జర 4-5 ఫ్లోర్లు ఎత్తేసేసి రెంట్లకి ఇచ్చుకొని బతికేస్తాం పురుసత్గా. కిరాయిలు బాగానే వస్తాయి కదా.
మంచిగా ఉంది. లోపలికి కూడా ఒక టిప్పి, రోడ్కి కూడా ఒక టిప్పి. లోపలిదేమో ఫామ్ హౌస్ ప్లాన్ చేసుకుంటా, రోడ్దేమో కమర్షియల్ ప్లాన్ చేస్తా. బండికి కూడా కావాలంటే ఒకటి. కానీ మంచిగా ప్రేమ్నగర్ మొత్తం కొండల చుట్టూ సరౌండ్ అయి ఉంది. నేను ఈ వీడియోని రామప్ప టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఎండ్ చేస్తా నెక్స్ట్, ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెందీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో రామప్ప టెంపుల్ అండ్ కవరం లేక్ అండ్ ఇక్కడ మిగతా ప్లేసెస్ ఏమైతే ఎక్స్ప్లోర్ చేస్తామో అవన్నీ కలిపి పెడతాను నేను. సో ఒకసారి అక్కడికి రీచ్ అవ్వగానే ఈ వీడియోకి అయితే ఫుల్ స్టాప్ పెట్టేస్తాను నేను. ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ పెట్టింది అనుకో, ఆ లెంత్ వీడియోని చూసి ఎవరు దాన్ని ఓపెన్ కూడా చేస్తలేడు. అందుకే వీడియోని అయినంత షార్ట్గా చేయడానికి ట్రై చేస్తున్నా. కావాలంటే కంటెంట్ని 2 పార్ట్లు చేసి పెట్టినా పర్వాలేదు, కానీ అంత లెంత్ పెట్టి నేను అంత కంటెంట్ పెట్టి ఎవరు చూడకపోతే నేను చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. రామప్ప టెంపుల్కి ఆల్మోస్ట్ దగ్గరలో వచ్చేస్తాము. ఇక్కడ నుంచి 3 to 4 kilometers మాత్రమే ఉంది. అక్కడికి వెళ్ళాక రామప్ప టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి లక్కవరం లేక్ ఇంకా కొన్ని ప్లేసెస్ ఇక్కడ సరౌండింగ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటాము. ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో నేను దీన్నే ఎండ్ చేస్తాను. అన్ని గారు చెప్పింది దీన్నే ఎండ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియో షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, బై, టేక్ కేర్.